అస్సలాము అలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనము 7వ తరగతి రెండవ పాఠమైన అతిథి మర్యాద సెక్షన్ 3 చూద్దాం. ఇందులో ముందు వీడియోలో మనము అతిథి మర్యాద కొద్దిగా లెసన్ చెప్పుకోవడం జరిగింది కదా. దాని తర్వాత లెసన్ ఈ వీడియోలో మనము చూద్దాం. సక్తుప్రస్తుడు ధర్మబుద్ధితో పోలిస్తే ఈ యాగశాలలో జరిగిన దానం ఏమాత్రం అంది. అందరూ తెల్లబోయారు. దాన్ని చూస్తూ ఎవర్రా మహనీయుడు, ఏమిటాయన కథ అన్నారు. అలా వారు ఆతురతతో అడగ్గా సావధానంగా వినండి అని ఇలా చెప్పింది ముంగీస. ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలా కాలం క్రితం సక్తుప్రస్తుడనే పేరు గల గృహ యజమానుడు ఉండేవాడు. ఆయనకు ఒకే కుమారుడు ఉండేవాడు. ఆ అబ్బాయికి కూడా వివాహం అయ్యింది. వాళ్ళు నలుగురు సర్వభూత కోటికి దయతో చూస్తూ కామక్రోధాలను విడిచి తపస్సు చేసుకుంటున్నారు. కోడలు కొడుకు ఆ వృద్ధులు సేవిస్తూ ఉండేవారు. ఎవరికి హాని చేయకుండా ఏ పూటకు ఆ పూట దొరికిన దాన్ని తిని తృప్తిగా జీవితం గడుపుతున్నారు. పరబ్రహ్మ మీదనే మనసు నిలిపి జీవితం సాగించడానికే ఆహారం తీసుకునేవారు. ఆ జీవితం కూడా పరమేశ్వర ధాన్యానికే అర్పించేవారు. అలా అండగా ఒకనాడు వారు తమ పరిసర ప్రాంతాలలోని చేలలో తిరిగి అక్కడ రాలిన ధాన్యపు గింజలు ఏరి తెచ్చుకొని దంచి పిండి చేసి వండుకొని నలుగురు సమానంగా పంచుకున్నారు. తినడానికి సిద్ధమవుతున్నారు. అటువంటి సమయంలో ఒక వృద్ధుడు వచ్చాడు. ఆయన కళ్ళు లోతుకుపోయాయి. ఎముకలు బయటకు పడ్డాయి. డొక్కలు మాడి ఉన్నాయి. ఆయనకు ఆదరంగా తీసుకొని వచ్చి తన పక్కన కూర్చోపెట్టుకొని, అయ్యా, తమరు కుశలమే కదా, మా ఆతిథ్యం స్వీకరించి అనుగ్రహించండి. ఏ ప్రాణికి హాని కలగకుండా, ఏ పాపానికి ఒడిగట్టకుండా మేం తెచ్చుకున్న ధాన్యపు గింజల పిండితో వండిన ఆహారం ఇది. దీనితో మీ ఆకలి బాధ నివారించుకోండి అని గృహ యజమానుడు తన భాగం ఆయనకు వడ్డించాడు. అది అరిగించి తనకింకా ఆకలిగా ఉంది అన్నాడు. ఆ మాట వింటూనే ఆయన భార్య కూడా తన భాగం ఇచ్చింది. ఇంకా ఆ వృద్ధుడి ఆకలి బాధ తీరలేదని తెలిసి కొడుకు కోడలు కూడా వాళ్ళ ఆహారం ఆయనకు పెట్టారు. అంతా అరగించి ఆయన ఆనందంతో, నాయనా, మీ అతిథి సత్కారం, అన్నదానం నాకు తృప్తి కలిగించాయి. నీతో పాటు నీ కుటుంబంలోని మీ వాళ్ళంతా ఎంతో ఆకలితో బాధపడుతూ కూడా మీరు తినబోయే ఆహారాన్ని దానం చేసి పుణ్యం సాధించారు. మీ దానబుద్ధిని సర్వలోకాలు మెచ్చుకుంటాయి. ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా ఒడిగడతాడు. అన్నం కోసం ఎన్నో దారుణాలు చేస్తాడు మానవుడు. అటువంటి దశలో మీ దానబుద్ధి ఎంత గొప్పదో దేవతలు కూడా గ్రహించారు. దయగల గుండె గలవారే ఆశకు దూరమవుతారు. ఈ రెండు ఉన్న మీకు దివ్య లోకాలు లభిస్తాయి. ఆకలితో అలమటించే ప్రాణికి ఇంత అన్నం పెట్టడం కంటే మీ దానము గొప్పది కాదు. అటువంటి అన్నదానం చేసిన పుణ్యాత్ములు మీరు అంటుండగా దేవ విమానం వచ్చింది. వారందరూ ఆ విమానం ఎక్కి వెళ్ళారు. ఇదంతా వింటూ చూసిన నేను వాళ్ళు వెళ్ళిన అనంతరం ఆ ప్రాంతంలో ఆ అతిథి పాదాలు కడిగిన చోట తిరిగాను. అప్పుడు ఆ పాదాలు కడిగిన నీటి తడి తగిలిన నా దేహంలో ఈ భాగం బంగారుమయమయ్యింది. దానం అంటే అదే.
అనంతరం ఎన్నెన్నో దాన ధర్మాలు సాగే ప్రదేశాలు తిరిగిన ఆ రెండో వైపు దేహము ఇలానే ఉండిపోయింది. ఇక్కడ కూడా అంతే అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది ముంగీసు. ఇప్పుడు మనం ఈ పాఠము అర్థం చూద్దాం. మన మొదటి వీడియోలో కొద్దిగా లెసన్ అనేది చెప్పుకున్నాం కదా. ఆ కొద్దిగా లెసన్ని ముందు కొద్దిసేపు గుర్తు చేసుకుందాం. ధర్మరాజుకు పట్టాభిషేకం అయిన తరువాత ధర్మరాజుకు విద్వాంసులు అశ్వమేధ యాగం చేయమని సలహా ఇస్తారు. ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తాడు. అశ్వమేధ యాగాన్ని చూడడానికి వచ్చిన ప్రజలందరికీ వస్త్ర అన్న దానాలు చేస్తారు. యోగ్యులైన వారికి సువర్ణ మణిరత్నాలు దానం చేస్తారు. ఆ సందర్భంలో ఆ యాగశాల దగ్గరకు ఒక ముంగీసు వస్తుంది. ఆ ముంగీసు ఇది దేవతలు అభినందించిన యాగమా అని అంటుంది. దాంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యంతో ముంగీసును చూస్తారు. ఆ ముంగీసు శక్తిప్రస్తుడి గురించి చెబుతుంది. అందరూ ఆ శక్తిప్రస్తుడు ఎవరు, ఏమిటి అతడి గొప్పతనం అని అక్కడి వాళ్ళు ఆ ముంగీసును అడుగుతారు. అప్పుడు ముంగీసు చాలా జాగ్రత్తగా వినండి, శక్తిప్రస్తుడి గురించి చెబుతాను అని అన్నది. ఆ ధర్మభూమి అయిన ఈ నేల కురుక్షేత్రంలో చాలా కాలం క్రితం శక్తిప్రస్తుడనే పేరు గల గృహ యజమాని ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడికి పెళ్ళయింది. అత్త, మామ, కొడుకు, కోడలు ఆ నలుగురు కోపం, పగ, ద్వేషం అలాంటివి అన్నీ వదిలేసి అన్ని ప్రాణులను ఎంతో దయతో చూసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వారికి ఏ పూట ఆ పూటకు దొరికిన దాన్ని తింటూ తృప్తిగా జీవితం గడుపుతున్నారు. వాళ్ళు దేవుని మీద మనసు పెట్టి తపస్సు చేస్తూ జీవించి ఉండటానికి ఆహారం తింటూ జీవనం సాగిస్తున్నారు. అలా ఒకరోజు వారి ప్రాంతంలో పొలంలో అక్కడక్కడ చెట్లు క్రింద రాలిన ధాన్యపు గింజలు ఏరి తెచ్చుకొని వాటిని దంచి ధాన్యంగా మార్చుకొని భోజనం తయారు చేసుకొని నలుగురు సమానంగా తినేవారు. ఆ సమయంలో అక్కడికి ఒక ముసలివాడు వచ్చాడు. ఆ ముసలివాడి కళ్ళు లోతుగా ఉన్నాయి. బాగా బక్క చిక్కిపోయి ఉన్నాడు. ఎంతో ఆకలితో ఉన్నాడు. నీరసంగా కూడా ఉన్నాడు. ఆ ముసలివాడిని ఆ ఇంటి యజమాని తీసుకొని వచ్చి తన పక్కనే కూర్చోపెట్టుకొని అతని క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకొని వాళ్ళు తినడానికి ఉంచుకున్న ఆహారాన్ని ఆ ముసలివాడికి పెట్టి దీనితో మీ యొక్క ఆకలి బాధను తీర్చుకోండి అని అన్నాడు గృహ యజమాని. ఆ గృహ యజమాని తన భాగాన్ని ఆ ముసలివాడికి వడ్డించాడు. ఆ ముసలివాడు ఆహారాన్ని తినేసి ఇంకా ఆకలిగా ఉంది అన్నాడు. ఆ మాట వినగానే యజమాని భార్య తన వంతు ఆహారాన్ని కూడా ముసలివాడికి వడ్డించింది. ఆ ముసలివాడు ఆ ఆహారాన్ని కూడా తినేసి ఇంకా ఆకలిగా ఉంది అన్నాడు. అంతలో వాళ్ళ కొడుకు, కోడలు వంతు ఆహారాన్ని కూడా ముసలివాడికి వడ్డించడం జరిగింది. దానితో ఆ ముసలివాడి ఆకలి తీరింది. ఆ ముసలివాడు ఎంతో ఆనందంతో ఇలా అన్నాడు, మీరు చూపించిన ఆ అతిథి సత్కారం నాకు చాలా బాగా తృప్తిని, సంతోషాన్ని కలిగించింది. మీరు తినడానికి ఉంచుకున్న ఆహారాన్ని సైతం నాకు పెట్టి మీరు ఎంతో ఆకలితో బాధపడుతూ నా ఆకలి బాధను తీర్చారు. మీరు ఎంతో పుణ్యం సాధించారు. మీ యొక్క దాన బుద్ధి చూసి అన్ని లోకాలు, దేవతలు మెచ్చుకుంటాయి. ప్రపంచంలో ఆకలితో ఉన్న వ్యక్తి ఏ పాప పని అయినా చేస్తాడు. అన్నం కోసమో ఆకలి కోసం ఎన్నో దారుణాలు కూడా చేస్తాడు మానవుడు. ఆ సందర్భంలో ముసలివాడు, మీకు ఎంతో దానబుద్ధి ఉంది, దయగల గుండె ఉన్నవారే ఆశకు దూరమవుతారు. ఈ రెండు లక్షణాలు ఉన్న మీకు దివ్య లోకాలు లభిస్తాయి అని దానాల కన్నా ఆకలితో ఉన్న వ్యక్తి ఆకలిని తీర్చడం ఎంతో పుణ్యమైన పని. అలాగా ముసలివాడు వాళ్ళతో మాట్లాడుతుండగానే ఆకాశం నుండి దేవ విమానం వచ్చింది. వారందరూ ఆ దేవ విమానంలో ఎక్కి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న ముంగీసు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రదేశంలో అతిథి అంటే ఆ ముసలివాడి కాలు కడిగిన ప్రదేశం అని అర్థం. ఆ ప్రదేశంలో వెళ్ళి
తిరగగా ఆ నీటిలో తడిచిన నా శరీర భాగం అంతా బంగారు రంగులోకి మారిపోయింది. మిగిలిన శరీర భాగము మామూలు చర్మ రంగులోనే ఉండిపోయింది. ఈ పాఠము ఏమి చెబుతుందంటే, ఉన్నవాడి ఆకలి తీర్చి మన్నన పొందడం కన్నా ఎంతో బీదవాడి ఆకలిగా ఉన్న వాడి ఆకలి తీర్చడం ఎంతో పుణ్యమైన పని అని అర్థం.